హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. నేను ఎపిసోడ్ చూశారు కదా. అయితే ఈ ఎపిసోడ్లో తనూజ విషయంలో అవినాష్ చెప్పాడు. ఏంటి, మనకి లోపల నుంచి ఒకటి తీశాడు, కట్టప్ప ఒకటి, నెక్స్ట్ మహానటి ఒకటి. ఈ రెండు రావడం అనేది యాదృచ్ఛికమా లేకపోతే పెట్టాలని పెట్టారా నాకు తెలియదు. ఆ రెండు అమ్మాయికి చెందినవని అవినాష్ ఖచ్చితంగా, మహానటి అంటే ఖచ్చితంగా తనూజకే ఇస్తారనుకున్నాము. అలాగే కట్టప్ప అనేది కూడా తనూజకే ఇవ్వచ్చు అని అనుకుంటే రెండు తనకే ఇచ్చారు. అయితే కట్టప్ప కంటే కూడా మహానటి తనూజకి ఇస్తాడు అవినాష్ అనేది ఉంది. చాలా క్లారిటీగా మనకు అందరికీ తెలిసిందే, బయట కూడా అదే ఉంది. సో ఆ ఉద్దేశంతో ఇచ్చారు. ఇక్కడ తనూజ ఆడుతున్న గేము నిజంగా బిగ్ బాస్లో గేమ్ ఆడాలి కాబట్టి అమ్మాయి ఆ గేమ్ని ప్లే చేస్తుంది. జనాలను కానీ అటు హౌస్మేట్లను కానీ తన వైపు తిప్పుకునే విధంగా గేమ్ ప్లే చేస్తుంది. అసలు బిగ్ బాస్ అంటేనే గేమ్. అయితే ఈ గేమ్ని నిజాయితీతో ఆడుతుందా లేకపోతే మోసం చేసి ఆడుతుందా, మాయ చేసి ఆడుతుందా అనే పాయింట్ ఆఫ్లోనే ఎక్కువగా బిగ్ బాస్ చూస్తారు. బిగ్ బాస్ సర్టెన్ పీపుల్స్, కొంతమంది ఏంటంటే ఏం చేసినా కరెక్టే అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాని తీసుకుంటే రానా ప్లేస్లో రానా ఉండి ప్రభాస్ ప్లేస్లో ప్రభాస్ ఉంటే రానా చేసింది రాంగు అని మనం చెప్తాం. అదే రానా ప్లేస్లో ప్రభాస్ ఉండి ప్రభాస్ ప్లేస్లో రానా ఉంటే ప్రభాస్ చేసింది కరెక్ట్ అంటాము. ఎందుకు అంటే అక్కడ ప్రభాస్, అది రానా ప్లేస్లో ఉండి రానా ప్లేస్లో ప్రభాస్ ఉండి ప్రభాస్ మోసం చేసి రానాని చంపించిస్తే ప్రభాస్ గ్రేట్ అంటాము. అలాగే అడుదిటు మనకి ఎలాగుందో అలాగే ఉంటే అక్కడ ప్రభాస్ని మోసం చేశాడు రానా అంటాము. ఇక్కడ ఏమవుతుంది అంటే మన అభిమానించే వాళ్ళని, మన ఫేవరెట్ని ఏ విధంగా అయితే వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, హీరో వాళ్ళని విలన్ని మోసం చేస్తూ గెలుస్తాడు. కొన్ని సినిమాలు విలను హీరోని మోసం చేస్తూ ఉంటాడు. కొన్ని హీరో డైరెక్ట్గా ఫైట్ చేసి గెలుస్తుంటాడు. ఇక్కడ ఏంటి, మనకి కామన్గా హీరోనే మనం చూస్తాము, ఆ వెళ్ళే పాయింట్ ఆఫ్ని మనం అబ్జర్వ్ చేయట్లేదు. అసలు అభిమానాన్ని పక్కన పెట్టి పాయింట్ని మనం కరెక్ట్గా చూస్తే అక్కడ తప్పు ఏంటి, రైట్ ఏంటి, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నారు చాలా క్లారిటీగా ఉంటుంది. అయితే మనకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తనూజ విషయంలోనే కాదు, వాటెవర్ ఒక తనూజనే కాదు, బేసిక్గా మనకు అభిమానించే వాళ్ళని దుర్మార్గులనైనా మనం అభిమానిస్తాము, మంచి వాళ్ళనైనా అభిమానిస్తాము. మనం అభిమానించే వ్యక్తి ఏం చేసినా మనకు అది కరెక్ట్గానే ఉంటుంది. అది మన నైజమా లేకపోతే మన మెంటాలిటీనా, మనం పెరిగే వాతావరణమా లేకపోతే మన అమాయకత్వమా అనేది అది సెకండరీ. బట్ మనకు అభిమానించేవాళ్ళు, ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తే ఆడు దొంగ అంటాము. అదే మనోడు దొంగతనం చేస్తే అదేంటి పెద్ద పట్టించుకోకు అంటాము. ఎవరైనా తప్పు చేస్తే అమ్మో ఆ అమ్మాయి అలా తప్పు చేసింది అంటాము. అదే మనకు సంబంధించిన వాళ్ళు చేస్తే లైట్ తీసుకుంటాము. ఇక్కడ ఏంటవుతుందంటే అభిమానం, ఆ అభిమానం వలన ఇది మనం తప్పు రైట్ని మనం ఎంచుకోలేకపోతున్నాం. సో ఇదే పొజిషను ప్రజెంటు తనూజ విషయంలో కూడా బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది. లాస్ట్ టైం కూడా ప్రశాంత్కి అలాగే సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత 40-50% ప్రశాంత్ని తిట్టడం మొదలుపెట్టారు. ఎందుకు తిట్టడం మొదలుపెట్టారంటే ప్రశాంత్ ఏమన్నా నాకు వచ్చిన డబ్బులు నేను రైతులకు పనిచేస్తాను అన్న వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే నేను రైతులందరినీ చూడాలంటే నాకు ఎమ్మెల్యేని చేయండి, ఎంపీని చేయండి అన్నారు. సపోర్ట్ చేసిన ఎవరైతే యుద్ధాలు చేసేసి అన్నపూర్ణ స్టూడియో వెంట పెట్రోల్ పట్టుకొని తిరిగి మాకు ప్రశాంత్ గారిని విన్నర్ని చేయకపోతే స్టూడియోని తగలెట్టేస్తాం, ఇక్కడ ఏదైనా జరుగుతుంది, ఇవన్నీ చేసేస్తామని అప్పుడు రాద్ధాంతం క్రియేట్ చేస్తే ఆ తర్వాత అది తట్టుకోలేక భయపడి ప్రశాంత్కి ఇవ్వడం అనేది జరిగింది. వాస్తవం, అది బయటకు వచ్చిన తర్వాత కూడా అది విన్నర్ని చేసిన తర్వాత కూడా అది వాళ్ళ మెంటాలిటీస్ మానలేక అప్పుడు అమర్దీప్ కార్ని అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ చేశారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ పని ఏమైంది, ప్రశాంత్ కోసం ఎవరైనా చాలా తక్కువ మంది అంటే సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ప్రశాంత్ని తిట్టడం మొదలుపెట్టారు. అలాగే ఇక్కడ తనూజ విషయంలో కూడా మీకు అదే జరుగుతుంది. తనూజ దుర్మార్గురాలు అనట్లేదు, అమ్మాయి ఆడే ఆట విధానం, ఆ విధానంలో రాంగ్ అనేది చాలా క్లియర్గా ఉంది. నేను స్టార్టింగ్ చెప్పి నేను మధ్యలో ఆపేయడానికి కూడా రీజన్ ఏంటంటే రాను తెలుసుకుంటారు, చాలామంది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది ఇంకా ఉన్నారు,
వాట్ ఎవర్, అదే ఇందాక చెప్పాను కదా, అభిమానం అనేది ఒకటి ఉంటుంది. అభిమానించేవాడు, ఇప్పుడు రానాని మనం తిడతాం బాహుబలిలో, అదే ప్లేస్లో ప్రభాస్ గాని ఉంటే ప్రభాస్ని పొగుడుకుంటాం. ప్రభాస్ చేసిందే కరెక్ట్, మన రాజ్యం కోసం ఏం చేస్తే ఏముందిలే అని అంటాం. ఇది ఒక్కటే, ఆ వేరియేషన్ మీరు గమనిస్తే సరిపోతుంది. గెలవడం కోసం ఏం చేసినా సరే గెలడమే కరెక్టు అనుకుంటే తనూజ కరెక్ట్, గెలిచే పద్ధతి కరెక్ట్గా ఉండాలి అనుకుంటే తనూజ రాంగ్. అది మీకు వదిలేస్తున్నాం, మీ అభిప్రాయం, మీరు ఎలా చేసుకుంటారు ఏంటనే తర్వాత విషయం. తర్వాత నెక్స్ట్ దివ్య విషయంలో, దివ్య అండ్ తనూజ ఇద్దరికి డిస్కషన్ అయ్యింది. ఆ డిస్కషన్లో నిన్న నాకు తెలిసి హౌస్లో ఉన్నవాళ్ళు నాగార్జున గారితో సహా అందరూ కూడా నిబ్బాలి అనిపించింది. ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఎందుకంటే వీడియో వేసిన తర్వాత కూడా దివ్య కూడా నాది కొద్దిగా మిస్టేక్ ఉందేమో, అలా నేను అనకూడదేమో అన్నట్టు మాట్లాడింది. అసలు రైజ్ అయ్యే పాయింట్ని ఆ వీడియోలో రీప్లే చేసి చూపించిన తర్వాత కూడా దాన్ని వదిలేశారు. అది వదిలేసి వేరే ట్రాకుల్లోకి వెళ్ళిపోయి కొంతమంది తనూజ తప్పు, కొంతమంది దివ్య తప్పు అన్నారు ఆ వీడియో చూసిన తర్వాత కూడా. అసలు వీడియోలో మనం ఆ రోజు లైవ్లో చూసాం, ఎపిసోడ్లో చూసాం, వీడియోలో కూడా నేను చూపించారు. ఏంటి ఎక్కడ అసలు రైజ్ అయింది పాయింట్ అంటే, నీ బిహేవియర్ బట్టి అని తనూజ ఎప్పుడైతే దివ్యని అందో అక్కడ పాయింట్ రైజ్ అయ్యింది. ఏంటి నా బిహేవియర్ ఏంటి చెప్పు, అక్కడ నుంచి రైజ్ అయ్యింది. అసలు పాయింటే నీ బిహేవియర్ చూసుకో అని ఎవరైనా అన్నారు అనుకో, ఏంటి నా బిహేవియర్ కోసం మాట్లాడుతున్నా అంటామా లేదా? లేదు, నేను అనేది అబద్ధం అంటే, మీరు ఎవరికైతే డౌట్ ఉంటుందో, మిమ్మల్ని ఎవరైనా మీ బిహేవియర్ అని మాట్లాడేటప్పుడు మీకు కోపం వస్తుందా లేదా అనేది ఒకసారి దాన్ని ఏమంటారు ప్రాక్టికల్గా చేసుకోండి ఒకసారి. సో అక్కడ నుంచి పాయింట్ రైజ్ అయింది. అసలు రైజ్ అవ్వడానికి ఆ అమ్మాయి ఇప్పుడు ఏమంది, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు, సో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నువ్వు కెప్టెన్ టాస్క్లో నేను తీస్తే మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అంది. అది ఎవ్రీ వీక్ అదే జరుగుతుంది. ఎవ్రీ వీకు కెప్టెన్సీలో ఉన్న వాళ్ళని అలా తీయాల్సి వస్తే ఫస్ట్ కెప్టెన్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళనే తీస్తున్నారు. సో ఆబ్వియస్లీ అక్కడ అది కూడా జరిగింది కదా. ఓకే సరే ఉన్నాను కదా, ఓకేలే పర్లేదులే అని అనొచ్చు. లేదంటే అలాగెలాగవుతుంది, నాకు కూడా కావాలి కదా కెప్టెన్సీ, అలా తీసేస్తావు అన్నట్టు మాట్లాడారు. నువ్వు నన్నే టార్గెట్ చేస్తావు. అక్కడ దివ్య కూడా ఇంకో మాట్లాడింది ఏంటి, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే కెప్టెన్గా నువ్వేనే కాదు, ఎవరున్నా నేను కెప్టెన్నే ఫస్ట్ తీస్తా. ఆ విధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఆ విధంగా దివ్య అనడమే కాకుండా ఇంకొక విషయం, దివ్య మీద తర్వాత ఎవరు ఇమ్మాన్యుల్ మీద మాత్రమే తనూజ అరిసింది, కానీ 6 అదే పాయింట్ మీద నామినేట్ చేశారు. సరే దివ్య ముందు చేసింది, మిగతా వాళ్ళు ఫాలో అయిపోతారంటే మధ్యలో చాలామంది వచ్చి వెళ్ళినా ఎవరిని ఏం అనలేదు. మళ్ళీ ఎవరిని ఇమ్మాన్యుల్నే అంది. మిగతా 4 కూడా అనొచ్చు కదా. లేదు అనుకుంటే దివ్యని అయిన తర్వాత ఇమ్మాన్యుల్ కూడా అనకుండా 5 వదిలేవచ్చు కదా. ఎందుకు దివ్యని అంది, తర్వాత ఇమ్మాన్యుల్ అంది, మిగతా వాళ్ళని ఎందుకు వదిలేసింది? ఇక్కడ ఏంటంటే దివ్య ఫస్ట్ చేసింది కాబట్టి పాయింట్ రైజ్ చేయాలి. తరువాత ఇంకొకటి ఏంటంటే, ఇమ్మాన్యుల్ తన కాంపిటేటర్ కాబట్టి ఇమ్మాన్యుల్తో గొడవ పడైనా సరే పాయింట్ అతను రాంగు అని చెప్పేటట్టు పోర్ట్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో తనూజ చేసింది. గేమ్ని గేమ్ లాగా చూస్తే మనకు చాలా వరకు అర్థమవుతుంది. లేదు అభిమానంతో చూస్తే గేమ్ అర్థం కాదు, అక్కడ వాళ్ళ బిహేవియర్ అర్థం కాదు, వాళ్ళ మెంటాలిటీస్ అర్థం కాదు. సో నిన్న జరిగిన దాంట్లో ఒక విధంగా చెప్పాలంటే, ఒక విధంగా తనూజాకి ఆ నిన్నటి ఎపిసోడ్ మైనసే. నిన్న మొన్న జరిగింది, దివ్యతో జరిగింది కూడా. అక్కడ కొంతమంది నిబ్బాగాళ్ళు ఎందుకు రైజ్ అయింది పలానా పాయింట్ వల్ల, దివ్యనే గాలు గట్టిగా అరిసింది. దివ్య గట్టిగా ఫస్ట్ అడగలేదు, చాలా నీట్గా చెప్పింది. బిహేవియర్ అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ బిహేవియర్ అనే పదము తనూజ వాడింది, ఆ తర్వాత నుంచే ఇదైంది. కాకపోతే ఎపిసోడ్ మళ్ళీ మీరు చూసుకోండి. సో ఇది జరిగింది. కానీ ఒకటి చెప్తా, ఎత్తుకు పై ఎత్తులేసి జనాన్ని ఎరిపప్పన చేసి, అక్కడ లోపల ఉన్న వాళ్ళని ఎరిపప్పన చేసి, ఓట్లు వేసేవాళ్ళని ఎరిపప్పన చేసి, ఎలాగైనా సరే గెలవడమే ఇంపార్టెంటు అని అనుకుంటే తనూజ సూపర్, తనూజ గేమ్. లేదు గెలిచే ఆట నిజాయితీగా ఉండాలి, ఎరిపప్పన చేయకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రము తనూజ ఆట రాంగ్. సో మీరు ఎరిపప్పలు అవుతారా, అభిమానిస్తూ ఓట్లు వేస్తారా, విన్నర్ని చేస్తారా, రన్నర్ని చేస్తారా అనేది మీ ఇష్టం. తర్వాత ఇంకొక విషయం, లాస్ట్ టైం గౌతమ్కి ఎలా జరిగిందో తనూజకి అదే జరుగుతుంది. వెయిట్ అండ్ సీ. ఇదైతే గ్యారెంటీ నాకు అనిపిస్తుంది, ఇది జరుగుతుంది, జరిగి తీరుతుందని 99.9% కూడా నాకు అనిపిస్తుంది. సో నా ఎనాలిసిస్ ఎప్పటి వరకు
రాంగ్ అవ్వలేదు. చూద్దాం ఇది రాంగ్ అవుతుందో రైట్ అవుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.